చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చి పడేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు మారి తప్పు తెలుసుకో, లేకపోతే రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చాక ఇదే పరిస్థితులు మేము అవలంబిస్తే మీరు బాధపడవలసి వస్తుంది, మీరు కష్టపడవలసి వస్తుంది అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకులకి వార్నింగ్ ఇచ్చి పడేసిండు. ఈరోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో అసలు ప్రభుత్వం ఎలా నడుస్తుంది, ఎలా కూటమి డైవర్జన్ పాలిటిక్స్ చేస్తుంది, ఎలా కూటమి ఇచ్చిన హామీలని పక్కకు పెట్టేసి పనికిమాలిన పనులు చేసుకుంటూ టైంపాస్ చేస్తుంది అన్న విషయాన్ని కరెక్ట్గా ప్రజలకి అర్థమయ్యేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కాకపోతే అన్ని విషయాల్ని మనం డిస్కస్ చేయలేము, ఎందుకంటే దాదాపుగా గంటన్నర పైగా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి ఆ గంటన్నర విషయాల్ని మాట్లాడలేము. ముఖ్యమైన విషయాల్ని మనం మాట్లాడదాం. ముందుగా ఈ వీడియో చూడండి ఒకసారి. ఈరోజు అందుకనే ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలాగూ చెయ్యడు అని చంద్రబాబు నాయుడు ఎవరు కలవడంలా, ఆయన ఎలాగో కలిసిన వేస్తే ఆయన ఎలాగూ చెయ్యడని ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక పోతా ఉంది, గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు అంటే మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడుతూ ఉన్నారు. వాళ్ళకు జరిగిన సమస్యల గురించి చెప్తా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఇది చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతా ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష పార్టీని అణచివేయాలని చూస్తూ ఉన్నాడు. తద్వారా ప్రజల గొంతును నొక్కేయాలి అని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు. ఈ విషయం మీద అంటే ఎగిరిపోతారు చంద్రబాబు నాయుడు గారు అంటే పదవిలో లేకుండా పోతారు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకేది మీనింగ్ లేదు. సరే, ఈ విషయం మీద టీడీపీ స్పందించింది. అంటే ఈ ఒక్క పాయింట్ మీద టీడీపీ స్పందించింది. అంటే మిగతా పాయింట్ల మీద కూడా స్పందిస్తారేమో, కొంచెం టైం తీసుకుంటారు. ఏమి స్పందించింది టీడీపీ అంటే, టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ ఇది టీడీపీది, ఇందులో పెట్టారు. ఇందులో మ్యూజిక్ ఉంది కాబట్టి మొత్తం నేను చూపించాను. చంద్రబాబు నాయుడు ఎలాగూ చేయడు అని మ్యూజిక్ తీసేస్తా, నేను మ్యూజిక్ తీసేస్తా. ఒకసారి చూడండి. జనాలు నా దగ్గరికి వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తున్నారు జనాలు అని చెప్పేసి చూపిస్తున్నారు. జనాలు వస్తున్నారు, కలుస్తున్నారు అని చెప్పేసి ఈ వీడియో అనేది టీడీపీ పెట్టి ఇక్కడ ఏం రాసింది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది, నువ్వు కలగానే మిగిలిపోతుంది. ప్రజల్లో చంద్రబాబు గారికి ఉన్న అభిమానము, ఆదరణ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు అని రాశారు. సరే, మంచి పని. కాకపోతే దానిపైన ఇంకో వీడియో ఉంది. ఆ వీడియోలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రజాదరణ ఏదో వీళ్ళే చూపించేశారు. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో చూడండి. ఇందులో కూడా ఇది మ్యూజిక్ వేసి తెచ్చారు. అంటే మ్యూజిక్లు ఉంటే యూట్యూబ్లో పడుతుంది స్ట్రైకులు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రజాదరణ చూడు. ఎవడు కూడా చూడడానికి కూడా రాలేదు. సరే, సెక్యూరిటీ ఇక్కడ ఉన్నా అనుకున్నా కూడా వేరే చోట్ల జనాలు రావాలి కదా. దూరం నుంచి అన్న జనాలు సార్ నమస్తే సార్ బాగుండరా సార్ అని చెప్పేసి ఏదైనా ఉండాలి కదా. ఎక్కడ ఎవరు లేడు. వీళ్ళు వేసుకున్న వీడియోనే, ఇది టీడీపీ వేసిన వీడియోనే. అభిమానం ఉంటే ఎట్లుంటుంది? పోలీసులున్నా, పోలీసు సెక్యూరిటీ ఉన్నా దూరంగానైనా నిలబడి నాయకుడిని చూస్తారు. ఎవడన్నా కనిపిస్తాడా? అదే అభిమానం ఎట్లుంటుంది. ఎవరు చూడండి, కారు వస్తుంది, గల్లీలు మొత్తం ఖాళీ చేపించారేమో, గల్లీలు పోలీసులు చేపించుంటారు. అట్లీస్ట్ ఇండ్ల మీదనైనా నిలబడతారు కదా జనాలు, సార్ బాగుండరా సార్ అని చెప్పేసి. ఎవడు నిలబడతలేడు, ఎవడు చూస్తలేడు. ఇది వీళ్ళు పెట్టుకున్నటువంటి వీడియో. వీళ్ళ అసలు అంటే ప్రజలకి వీళ్ళు పెట్టుకున్నటువంటి వీడియోలోనే వీళ్ళ నిజస్వరూపం ఏంటో అర్థమవుతుంది. నిజానికి అభిమానం ఎట్టుంటుంది అంటే ఎట్టుంటుంది చూపిస్తా. ఉందా అక్కడ? ఒకసారి చూద్దాం, ఉంటే చూపిస్తా మీకు. ఓకే ఎక్కడ ఉంటే చూపిస్తాను. ఎక్కడుంది, ఎక్కడుందో ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళా. అభిమానం అంటే ఇట్టుంటుంది. అది చూడండి ఫోటో, కొంచెం చిన్న చేస్తా. ఇది అభిమానం అంటే ఇట్లుంటుంది. అభిమానం అంటే ఇట్లుంటుంది. చూసారా ఫోటో? కొంచెం పెద్ద చేయనా? ఓకే. ఎక్కడిది? వ్యవసాయ మార్కెట్ కమిటీ, బంగారుపాలెం. అభిమానం అంటే ఇట్లుంటుంది. అభిమానం అంటే ఇట్లుంటుంది.
ఒక అభిమానం అంటే గో ఇట్లుంటుంది, అభిమానం అంటే గో ఇట్లుంటుంది, ఇవన్నీ అవే ఫోటో గో ఇట్లుంటుంది, అగో గో అభిమానం అంటే ఇట్లుంటుంది. ఏమైనా వీడియోలు ఉన్నాయి మన కాడ చూద్దాం. అభిమానం అంటే ఇట్లుంటుంది. ఇది అభిమానం అంటే ఉండేది. కానీ మీరు చూపించుకునేది ఏంటి అంటే ఇందాక మనం చూసినాము ఎక్కడ అగో ఎవడు పట్టించుకునేటోడు లేడు, ఎవడు చూసేటోడు లేడు, అన్నీ స్క్రిప్టెడ్. ఎవరైతే వస్తున్నారో ఎవరైతే కలుస్తున్నారో వారు కూడా ఇక్కడ చూడండి మొత్తం స్క్రిప్టెడ్, ముందుగానే పెడతారు, పెట్టి స్క్రిప్టెడ్. లేకపోతే ఒకరు అంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఒకరే ఉన్నారా? కేవలం ఒక మహిళేనా? మిగతా ఎవరు లేరా? స్క్రిప్టెడ్ కాబట్టి ఒక మహిళ ఉంది అక్కడ. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సరే, ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? సరే, ఈ విషయాలు రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి. ఏమన్నాడు అంటే ఇక్కడి నుంచి మొదలు పెడదామండి. అంటే ఆయన అన్నటువంటి మాటల్ని చాలా బాగా వీళ్ళు పోస్టర్ల రూపంలో తయారు చేశారు. ఎవరు తయారు చేశారు అంటే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ చాలా బాగా చేశారు. ఈ మంచి పని చేశారు. ఇది ఏమంటున్నారంటే ప్రజలకి అండగా ఉన్నాం, చంద్రబాబు సూపర్ 6తో సహా 143 హామీలు ఇచ్చి ఏమీ చేయకుండా ప్రజల్ని మోసం చేశారు. ప్రజలకి ఏ కష్టం వచ్చినా పోరాడే పార్టీ వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఇందాక చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎగిరిపోయేటోడే కాబట్టి, ఈరోజు కాకపోయినా రేపు అధికారంలోకి వచ్చేది వైసీపీ పార్టీ కాబట్టి ఆ నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి ప్రజలు వైసీపీ దగ్గరికి వస్తున్నారు. టమాటో రైతులు వైసీపీ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. మనం చూసినాం మిర్చి రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు, పొగాకు రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు, మామిడి రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు, కోకో రైతులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రావడము, విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. ఈరోజు మహిళలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి సార్ మాకు అన్యాయం జరుగుతుంది, మేము పోయి సార్ మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది ఆ అన్యాయం గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడతాడు అంటే జీనామ్ వ్యాలీ అంటాడు. సార్ మాకు పొట్టకు అన్నం లేదు సార్, మాకు హాస్టళ్ళల్లో గలీజ్ ఫుడ్ పెడుతున్నారు సార్, పురుగులు వస్తున్నాయి సార్, మాకు బొద్దింకలు వస్తున్నాయి సార్, హోంమంత్రి గారు కూడా చూసారు సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ ఐటీ అంటాడు, ఐటీ ఇండస్ట్రీ అంటాడు. అసలు ఆ విషయానికి ఆ మాటకి సంబంధం ఉండదు. అది విని జనాలు 13-14 నెలల్లో విసిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తున్నారు. అదే చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఇంకో మంచి మాట ఏంటంటే ప్రజల తరఫున పోరాటం మా ధర్మము. మీరు అపోజిషన్ స్థాయి ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్రంలో ఉన్నది ఒకటే పార్టీ, అపోజిషన్ పార్టీ. ఏ పార్టీ? వైసీపీ పార్టీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయం మీద మాట్లాడింది అనుకుంటా. ఒకసారి చూస్తాను, ఉందా చూద్దాం. రాష్ట్రంలో ఈరోజు ఉన్నది ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ. అవును, మిగిలినటువన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు అధికారం పంచుకొని ఉన్న పార్టీలు. టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా అన్నీ కూడా అధికారంలో భాగస్థులై అధికారంలో ఉన్న పార్టీలు. అంటే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడట్లేదు అని చెప్పేసి ఏమనుకోకండి. కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే కూడా లేదు కదా. అంటే ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీలు మనం చూసుకుంటే ప్రతిపక్షంలో కేవలం వైసీపీ ఉన్నది. రాష్ట్రంలో మిగిలి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పలుకుతా ఉన్న పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరికి ఏ కష్టం వచ్చినా, రైతుకు ఏ కష్టం వచ్చినా, అక్క చెల్లెమ్మలకి ఏ కష్టం వచ్చినా, నిరుద్యోగులకు ఏ కష్టం వచ్చినా, విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా, చివరికి ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా కూడా, ఇందాక నేను చెప్పిన అదే మహిళలు, ఇదే కాక అధికారం కోసం చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు, సూపర్ 6, ఆయన సూపర్ 6, ఆయన సూపర్ 7 సహా 143 హామీలు తానిచ్చి అడ్డగోలుగా ప్రజలను మోసం చేసి అడ్డగోలుగా తాను పరిపాలన చేస్తా ఉన్న ఈ సంవత్సర కాలంలో తన మోసాలను ఎండకడుతూ
తనను ప్రశ్నిస్తా ఉన్న పార్టీ కూడా వైసీపీ. ఒకే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎస్, అయిపోయింది, వీడియో కూడా అయిపోయింది. అయితే ఇదే విషయాన్ని ఇక్కడ వీళ్ళు రాశారు. ప్రజల తరఫున పోరాటం మా ధర్మం అని చెప్పేసి రాసి కింద చంద్రబాబు మోసాలు దుర్మార్గ పాలనపై ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాం. మొదటి నుంచి మనం చూసినాము, పిల్లల కోసం ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉండేనో దానికోసం ధర్నా చేశారు. మిగతా చాలా విషయాల మీద ధర్నాలు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో చంద్రబాబు చేసిన మోసాలని ఎత్తి చూపిస్తూ ప్రజలకి చైతన్యవంతం చేస్తున్నాం, ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. ఎస్, ఇది ఫ్యాక్ట్. నెక్స్ట్ ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు మాట వినకపోతే ఓకే, ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం అండి, కొంచెం జాగ్రత్తగా వినాలి. డీజీ స్థాయిలో ఉన్న అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. మరో డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్, మరో అడిషనల్ డీజీ సంజయ్ని, వీళ్ళంతా దళిత ఆఫీసర్లు, వీళ్ళందరూ దళిత ఆఫీసర్లు ఎవరైతే పేర్లు చెప్పానో డీజీ స్థాయి అధికారులు, వాళ్ళను కూడా వదిలిపెట్టలేదు. అడిషనల్ డీజీ స్థాయి అధికారులను వాళ్ళను కూడా వదిలిపెట్టారు. మరొక బీసీ అధికారి ఐజీ కాంతి రాణా టాటాను, డిఐజీ విశాల్ గున్ని తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఎంతోమంది ఎస్పీ స్థాయి అధికారులను వేధిస్తున్నారు. ఈరోజు ట్రాన్స్ఫర్లు చేయడము, అధికారులని వేధించడం. వేధిస్తే ఏం చేయాలో తెలియక కొంతమంది అధికారులు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఉన్నదా మన దగ్గర? మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీద? ఒకసారి చూద్దాం. ఇవన్నీ చూసి భరించలేక కొంతమంది ఐపీఎస్ అధికారులు ఈ మధ్యకాలంలో నేను చూసాం. సిద్ధార్థ్ కౌశల్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు వీఆర్ఎస్ఎల్ తీసుకుని. ఎందుకంటే ఢిల్లీకి పోవడానికి రిలీవ్ చేయడం, ఎన్ఓసీ ఇవ్వడం. సో ఇక్కడే ఉండి యువత వేధింపులు ఎందుకు అని చెప్పి ఏకంగా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు వీఆర్ఎస్ తీసుకుని. అధికారి సెంట్రల్కి వెళ్ళాలి లేదా వేరే చోటుకి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రం ఎన్ఓసీ ఇవ్వాలి. అది ఇవ్వరు, రిలీవ్ చేయరు. కాబట్టి ఇంతకంటే వీఆర్ఎస్ తీసుకొని రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోతామని చెప్పేసి ఒక అధికారి వెళ్ళిపోయారు. అదే విషయాన్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. చాలా మంచి విషయం. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అంటే బాబుని ప్రశ్నిస్తూనే ఉంటాం అని చెప్పేసి, పిల్లల చదువుతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారు, విద్యార్థులు చదువులు ఆపేసి పనులకు పోతున్నారు. నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఒక వీడియో చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పాప చదువుకునేది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి వదిలేసిన తర్వాత సంవత్సర కాలం అమ్మఒడి పడలేదు. అందువల్ల ఆ పాప పనికి వెళ్ళవలసిన పరిస్థితి. ఆ వీడియో అనేది చాలా వైరల్ అయింది. విద్యార్థులకి యువతకి అండగా యువత పోరు నిర్వహించాం. యువత పోరు మనం చూసినాం, డిసెంబర్ నెలలో అనుకుంటా నిర్వహించారు. చంద్రబాబు మోసాలపై ప్రతి నియోజకవర్గంలోనూ వెన్నుపోటు దినోత్సవం నిర్వహించామని చెప్పేసి చెప్తున్నారు. వెన్నుపోటు దినోత్సవం ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో, రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పేసి అది ప్రస్తుతం నడుస్తున్నది. నెక్స్ట్ ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే రైతుల సమస్యలు పట్టవా బాబు అని చెప్పేసి. రైతుల సమస్యలు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు పడతాయి? ఏమన్నా ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆలోచించాడు రైతుల గురించి? అసలు వ్యవసాయమే దండగా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. బషీర్బాగ్ కాల్పులు చూసినాం చంద్రబాబు నాయుడు గారి. రాజశేఖర రెడ్డి గారు రైతులకి మంచి చేస్తుంటే రాజశేఖర రెడ్డి గారిని రైతులు గుండెలలో పెట్టుకుంటే అరే వేరే దారి లేదే అని చెప్పేసి ఇష్టం లేకపోయినా రైతులకి ఏదో చేస్తున్నా అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు డ్రామాలు చేయడం చాలాసార్లు మనం చూసినాం. రాష్ట్రంలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా సహాయం లేదు అని చెప్పేసి ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి చంద్రబాబు మాట వినకపోతే డీజీ స్థాయిలో ఉన్న అధికారి పిఎస్ఆర్ అంటే ఇందాక మనం చదివిందే మళ్ళీ వేశారనుకుంటా. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఓకే, బాబు మాట వినలేదని వీళ్ళకి ఇంకా పోస్టింగులు లేవు. ఎవరికి పోస్టింగులు లేవు అంటే నాన్ క్యాడర్ ఎస్పీలు 4. ఏమన్నా ఉందో అసలు నాకు అర్థం కాదు. ఇక్కడ చూడండి,
పోస్టింగ్లు ఇవ్వలేదంటే చంద్రబాబు నాయుడు గారు మాట వినలేదని చెప్పేసి. ఎవరు నాన్ క్యాడర్ ఎస్పీలు 4 వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వలే. ఏంటి కమాండెంట్ స్థాయి అధికారులు 1 వీళ్ళకి ఈయనకి పోస్టింగ్ ఇవ్వలే. అడిషనల్ ఎస్పీలు 22 మంది, అబ్బా 22 మంది పోస్టింగ్లు ఇవ్వలే. డిఎస్పీలు 55 మంది పోస్టింగ్లు ఇవ్వలే. మరో 6 డిఎస్పీలు పోస్టింగ్ లేదు. 3 అడిషనల్ కమాండెంట్లు పోస్టింగ్ లేదు. 2 అడిషనల్ కమాండెంట్లు కూడా పోస్టింగ్ లేదు. హెడ్ క్వార్టర్స్తో రిపోర్టింగ్ చేస్తున్నారు. హెడ్ క్వార్టర్స్లో రిపోర్టింగ్ చేస్తున్నారంట, కానీ వీళ్ళకి పోస్టింగ్లు మాత్రం ఇవ్వట్లేదు. 8 మంది డిఎస్పీలు సస్పెండ్ చేశారంట. ఓ అమ్మ జీవితం, 8 మంది డిఎస్పీలను సస్పెండ్ చేశారు. 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, వందల మంది కానిస్టేబుళ్ళు వీఆర్లో ఉన్నారు. ఎంతమంది? 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, 100 మంది కానిస్టేబుల్. ఎందుకు అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారికి నచ్చలేదు. నచ్చని కారణంగా వీళ్ళ పరిస్థితి ఇది. నెక్స్ట్ ఇంకేమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్రంలో ఇది పరిస్థితి. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక పరిస్థితి నెలకొంది. ప్రజాస్వామ్యం కానీ, చట్టం కానీ, రాజ్యాంగ మనుగడ ఇవన్నీ ప్రశ్నార్థకంగా మారాయి. ఈరోజు ప్రజాస్వామ్యము, చట్టం కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది అంటే దీనికంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా? ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. ఓకే, నిన్నటి గుడివాడ ఘటనే కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యము. కృష్ణా జిల్లా చైర్పర్సన్ బీసీ మహిళ హారికపై టీడీపీ సైకోలు కర్రలతో రాళ్లతో దాడి చేయడం దుర్మార్గము. ఆమె చేసిన తప్పేంటి అని అడుగుతున్నానని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఒకవైపు బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అంటారు. ఎవరు? వాళ్ళు పెడుతున్నారు ఇవాళ రేపు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు చేసిన మంచి ముందు మీరు అసలు నిలబడలేరు. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారిని బీసీలకి దూరం చేయడానికి ఒక పెద్ద కుట్ర నడుస్తుంది. సరే, ఆ విషయం నేను వేరే ఎప్పుడన్నా చెప్తాను మీకు. ఎంత మెల్లమెల్లగా చాప కింద నీరులాగా ఈ కుట్రని మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తున్నారు బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేయడానికి. ఇక్కడే ఉంది సాక్ష్యం. బీసీ మహిళ అని కూడా చూడకుండా హారిక గారిపై దారుణంగా అటాక్ చేయడం నిజంగా దారుణం. నెక్స్ట్ ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఇలా ఎక్కడైనా జరిగిందా? ఏ ప్రభుత్వం అయినా గట్టిగా పనిచేస్తే అనుకుంటా నా అని రాశారు. పోలీసు వ్యవస్థ గట్టిగా ఉంటే నేరాలు చేసేవాళ్ళు రాష్ట్రం వదిలి వెళ్ళిపోతారు. మన రాష్ట్రంలో మాత్రం మంచి పోలీసు అధికారులు రాష్ట్రం విడిచి వెళ్ళిపోతున్నారు. జనరల్గా పోలీసులు న్యాయ వ్యవస్థ గట్టిగా ఉంటే నేరస్తులు పారిపోతారు. కానీ ఇక్కడ మంచిగా పనిచేసినటువంటి నీతి నిజాయితీగా పనిచేసిన పోలీసులు పారిపోతున్నారు. ఇది పరిస్థితి. ఇంకా ఏమన్నారు అంటే, దాడి చేసిన వారిపై కేసు ఏది అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఎవరి పేరు? కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారికపై దాడి చేసిన వారిపై కేసు పెట్టకుండా హారిక భర్త రాముపై తప్పుడు కేసు పెట్టారు. తన కారులో వెనకాల కూర్చొని ఉంటే తాను కారుతో గుద్దాడని తప్పుడు కేసు పెట్టారు. ఒక బీసీ మహిళకు మీరు ఇస్తున్న గౌరవం ఇదేనా? నిజంగా దారుణం. ఆ వీడియో మనం అందరం చూసినాం. ఆ వీడియోలో హారిక గారు, రాము గారు ఇద్దరు కూడా వెనకాల కూర్చుని ఉంటే ముందు డ్రైవర్ కారు నడుపుతుంటే రాము గారు తీసుకెళ్ళి కారు గుద్దపోయిన. ఏందో అర్థం కాదు పరిస్థితి. ఇంకా నయం అంటున్నా నేను. ఏంది కేసులు, ఏంది రచ్చ? పోలీసులు అయినా సరే కనీసం ఆలోచన. రేపు పొద్దున ఏంటి పరిస్థితి? ఎవరైతే కేసులు పెడుతున్నారో మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రం వదిలిపెట్టి గరుకోజావు కదా, పారిపోవాలి కదా పోలీసులు. ఆ పరిస్థితులు ఉంటాయి కదా. ఎందుకంటే ఇంతని అందరము చూసాము వెనకాల వాళ్ళు కూర్చుని ఉన్నారు. ఇది పరిస్థితి. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది? ఇంకేం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? టీడీపీ వాళ్ళకి సిగ్గుండాలి కదా అని చెప్పేసి ఒక మాట అన్నారు. ఎందుకు ఈ మాట అన్నారు? కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ నా సోదరి హారిక కారుపై దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టి బూతులు తిడుతూ ఆమెని మహానటి అంటారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు లేదా అని చెప్పేసి. అంటే కొంతమంది హారిక గారిని అంటే టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది మాట్లాడడం జరిగింది. నిజంగానే అదే పరిస్థితిలో మీ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైనా మహిళలు ఉంటే ఇదే మాట్లాడతారా? ఒకసారి సమాధానం చెప్పండి. నెక్స్ట్ ఇంకేమైనా చెప్పిండా? టీడీపీ వాళ్ళకి సిగ్గుండాలి కదా, మళ్ళీ ఎందుకు టీడీపీ చేసిన నా సోదరి ఇదే విషయాన్ని ఇక్కడ చెప్పినట్టున్నాడు.
దాన్నే 2 సార్లు వేసారు వీళ్ళు. ఓకే సరే వేస్తారు. నెక్స్ట్ ఏంటి? ఓకే, రైతులకి మద్దతుగా మిర్చి యార్డుకు పోవడం తప్ప. గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళారు కదా. మా హయాంలో క్వింటా మిర్చి ధర 21,000 నుంచి 27,000 రూపాయలు పలికింది. నిజంగానే పలికింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక క్వింటా మిర్చి ధర 8,000కి పడిపోయి మిర్చి యార్డుకి పోయినందుకు Z+ సెక్యూరిటీ విత్డ్రా చేశారు. మిర్చి యార్డుకి పోతే Z+ సెక్యూరిటీ విత్డ్రా చేశారట. ఇంకా నయం. సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు కేసులా అని చెప్పేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్ బోర్డులో తీసేయండి. సెన్సార్ బోర్డు ఉండేది అందుకే కదా. సినిమా డైలాగులు పోస్టర్లుగా పెట్టినందుకు 2 రిమాండ్కు పంపించారు. 131 మందికి నోటీసులు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకి మంచి చేసి వాళ్ళ మనసు గెలుచుకోండి. నిజంగానే సెన్సార్ బోర్డు వాళ్ళు తీసేస్తారు. ఇప్పుడు మీకు ఒక అభ్యంతరం ఉందంటే సెన్సార్ బోర్డుకి చెప్పండి, అది తీసేస్తారు. ఒక సినిమా సెన్సార్ చేయకుండా ఆ సినిమా వచ్చి ఆ సినిమాలో ఒక డైలాగు, ఒక పాట, ఇప్పుడు నాకు పాట నచ్చింది, నేను ఆ పాట పాడుకుంటున్నా తప్ప. అయితే ఆ పని మీరు సెన్సార్ బోర్డు మీ ప్రభుత్వం చేయాలి. కానీ ఆడెవడో డైలాగ్ ఒకటి రాసుకుంటే అది కూడా టీడీపీ వాడంట మళ్ళీ అది కూడా. అయితే 2 రిమాండ్కి పంపించారు, అరెస్ట్ చేసి 131 మందికి నోటీసులు పంపించారంట. ఒక సినిమా డైలాగ్కే ఇంత భయమా? ఇలా అయితే రైతులు ఎలా బతుకుతారు? మా హయాంలో తోతాపరి కేజీ, నిజంగా మామిడి పండ్ల రైతుల నిజంగా చెప్తున్నాం కదా, వాళ్ళు చూస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అది పరిస్థితి. మా హయాంలో తోతాపరి కేజీ 25 నుంచి 29. ఇప్పుడు బాబు పాలనలో ₹2.50 నుంచి ₹3 పడిపోయింది. ధరలు లేక తీవ్రమైన కష్టాల్లో మామిడి రైతులు ఉంటే అన్నదాతలను పరామర్శించకూడదట అని చెప్పేసి 76,000 కుటుంబాలు కష్టాలు మీకు పట్టవా చంద్రబాబు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగానే ₹2.50 కేజీ తోతాపరి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడనుందా ఒకసారి? అంటే నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నా, తప్పకుండా కమెంట్ చేయండి మీకు తెలిస్తే. నెక్స్ట్ ఇంకేమైనా మాట్లాడిందా? ఓకే, ఈనాడు టిష్యూ పేపర్. ఓడే అమ్మ జీవితం, ఇది నేను మాట్లాడకూడదు అనుకున్నా, సరే ఇందులో ఉంది కాబట్టి చెప్తాను. ఈనాడు పేపరు అంటే అన్ని ఎల్లో మీడియాలు న్యూస్ పేపర్ల గురించే మాట్లాడిండు. టిష్యూ అంటే మన ఏమంటే టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ అన్నాడు ఇందాకే. ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే బ్రహ్మాండమైన ధరలతో రైతులు కేరింతలు కూడుతున్నారని రాశారు. ఈనాడు టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ అన్నాడు. మామిడి పండ్ల రైతులు ధరలు లేవు అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తుంటే అసలు ఆనందం పట్టలేక డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి బ్యాంకులు ఎత్తుతున్నారని చెప్పి అంత అంటే అలా రాసిన, అదే రాయలేదు, అలా రాసిండంట. ఆ విషయం మీద డైరెక్ట్గా వేసేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. టాయిలెట్ పేపర్ కొంచెం ఎక్కువ, టిష్యూ పేపర్ కొంచెం తక్కువ అని చెప్పేసి ఈనాడు పేపర్ని మొత్తానికి వేసేసాడు. ఇది దుష్ట సాంప్రదాయం కదా. ఇందాక నేను చెప్పిన స్టార్టింగ్లో ఒక వార్నింగ్ ఇచ్చారు అని చెప్పేసి ఇదే. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి చేసిన వారిపై చర్యలు లేవు, దాడి చేయించిన వారిపై చర్యలు లేవు. బాధితుడు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైన కేసు పెట్టారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సరే, ఈ యొక్క విషయంలో నేను ఇంకో మాట చెప్పాలి. ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆయన మాట్లాడిన మాటలు కూడా అంత కరెక్ట్గా మాట్లాడలే. ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. కరెక్ట్ కాదు అది. మహిళల్ని అంత ఘోరంగా అలాగా అంటే నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు, అలా మాట్లాడకూడదు కూడా కరెక్ట్ కాదు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సరే బహిరంగంగా కాకపోయినా పర్సనల్గా అయినా సరే ఇట్లా చేయకండి, ఇట్లా మాట్లాడకండి అని చెప్పాలి. సరే, నెక్స్ట్ అంటే ఈ విషయం నేను ఓన్లీ ప్రసాద్ రెడ్డి గారికే కాదు, ప్రసన్న కుమార్ రెడ్డి గారికే కాదు, అందరికీ వర్తిస్తుంది. టీడీపీ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. నేను ఓన్లీ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి చెప్తున్నానని చెప్పేసి అనుకోకండి. నేను ప్రతిసారి ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ చెప్పాను. నెక్స్ట్ ఇంకేమైనా చెప్పారు. రైతులను పరామర్శిస్తే కేసులు పెట్టడం ఎక్కడైనా చూసామా? మిర్చి రైతులని, పొగాకు రైతులను పరామర్శిస్తే నాపై, మా నాయకులపై కేసులు పెడుతున్నారు. 15 మంది రైతులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మా కార్యకర్తలు టీడీపీ వాళ్ళు చంపిన మా కార్యకర్తలను టీడీపీ వాళ్ళు చంపిన బాధిత కుటుంబాన్ని పరామర్శించకూడదా? సత్తెనపల్లి నియోజకవర్గంలో పోలీసుల వేధింపులకి గురై ఆత్మహత్య చేసుకున్న మా కార్యకర్త కుటుంబాన్ని కూడా పరామర్శించకూడదా అని చెప్పేసి ఇక్కడ ఓడిపెట్టారు. ఇంకేమైనా పెట్టారా? ఇంకేం లేదనుకుంటా. అయిపోయిందబ్బా, దేవుడి దయ.
అయిపోయింది. ఇంకా ఉన్నాయేమనుకున్నాను. అంటే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది గంటన్నరకు పైనే మాట్లాడాడు. మొత్తం అన్ని పోస్టర్లు పెడితే ఓ పోస్టర్లే 150-200 అది. సో పెట్టలేదు, ఇంక పెడతారేమో చూడాలి. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ పోస్టర్ లాస్ట్ పోస్టర్ ఎప్పుడు పెట్టారు? 14 నిమిషాల కిందనే పెట్టారు. ఓకే, ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆ టిష్యూ పేపరు, టాయిలెట్ పేపర్, టిష్యూ పేపర్ ఏదైతే కాంట్రవర్సీ ఉందో అక్కడ మళ్ళీ వేసారు. అది కూడా వేసి ఉండకపోతే బాగుండు అనుకుంటున్నాను. ఎందుకంటే కరెక్ట్గా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది, చాలా బాగా వెళ్ళిపోయింది. చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సరే, ప్రతిసారి ప్రతి ప్రెస్ మీట్లో ఏదో ఒక్క కాంట్రవర్సీ అన్నది పుట్టుకొస్తుంది. గంటన్నర మాట్లాడినప్పుడు ఎక్కడో ఒక చోట కొంచెం అటు ఇటు అవుతాం. లైక్ లాస్ట్ టైము ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత రప్ప ఏదో అన్నాడు. దాని తర్వాత ఇవాళ టిష్యూ పేపర్ అన్నాడు. సో ఇట్లా కాంట్రవర్సీస్ ఉంటాయి. కాంట్రవర్సీస్ని పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఒక్కటంటే ఒక్క తప్పు తీయండి, ఒక్కటి కూడా తీయలేదు. జరుగుతున్నటువంటి విషయాల్ని కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల ముందుకు పెట్టారు. ప్రజల లోపలికి, అంటే ప్రజల మైండ్లోకి విషయాలు, నిజాలు చేరినాయి. ఆ విషయం మాత్రం నాకు అర్థమైంది. ఎందుకంటే నాకు ప్రెస్ మీట్ అనేది పెట్టడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నాకు మెసేజ్లు రావడం స్టార్ట్ అయినాయి. చాలామంది మెసేజ్ల మీద మెసేజ్, అంటే వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు. సార్ అన్న ఇది చెప్పారు, ఇది చెప్పారు. అంటే ప్రజల్లోకి వెళ్తున్నాయి విషయాలు, నిజాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఆ విషయం చాలా మంచి విషయము. నిజంగా ప్రజల్ని కూడా అప్రిషియేట్ చేయాలి. కేవలం 13 నెలల్లోనే నిజాలు ప్రజలకు అర్థమైనాయి. ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు పేపర్, మెయిన్గా ఈనాడు పేపర్ని టిష్యూ పేపర్తో పోల్చడం, టాయిలెట్ పేపర్తో పోల్చడం కరెక్టా? ఈ విషయం మీద ఒక కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేస్తే వీడియో అనేది ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది, ప్రజలకి నిజాలు తెలుస్తాయి. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి, ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.